ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తా ఉంటే ఇక్కడ దెందులూరులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. దెందులూరుని దందాల ఊరుగా మార్చేశాడు. లండన్ బాయ్ వచ్చాడు ఇక్కడికి. మనం అనుకున్నాం లండన్ నుంచి వచ్చాడంటే చాలా మంచోడు అనుకున్నాం, అవునా కాదా? ఏవైనా అభివృద్ధి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమిళ అభివృద్ధి చేశాడని అడుగుతున్నా. ఐటీ కంపెనీ తెస్తా అన్నాడా? తెచ్చాడా? కంపెనీలు తెచ్చాడు. ఏం తెచ్చాడు? పేకాట కంపెనీని తెచ్చాడు. జూదాలు చేయడం ఆడడం మొదలుపెట్టాడు, అవునా కాదా? నేను అనుకున్నా ఈయనకి సభ్యత ఉందేమో. ఐటీ చేశాడు, అది కూడా నా దయ వల్ల చేశాడు. లండన్ కు పోయాడు, బుద్ధి మారింది అనుకుంటే ఇంకా ఆ బుద్ధి గడ్డి తింటా ఉంది. అలాంటి వ్యక్తి గుడి బడి అని లేకుండా సంపాదన కోసం ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అమ్ముతున్నాడా లేదా? పోలవరం కాలువ మట్టి దోచేశాడా లేదా? దీనికంటే నేరం ఏమైనా ఉంటుందా తమ్ముళ్ళు? అంటే పోలవరం కట్టింది నీళ్లు పోవడానికి. ఇప్పుడు మీరు ఆ మట్టి తీసేస్తే, గండ్లు తీసేస్తే, నీళ్లు ఎక్కువ వస్తే, వరద వస్తే ఆ నీళ్లు మీ పొలానికి వస్తాయి, మీ ఊర్ల మీద పడతాయి. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా గట్లు కూడా కొట్టేసిన దుర్మార్గుల్ని వీళ్ళని జైల్లో పెట్టినా లేకుంటే ఎలాంటి శిక్ష చేసినా లాభం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొల్లేరులో పెద్ద ఎత్తున మీరు చూస్తే ఈ రోజు అక్రమ చెరువులు దువ్వారు. ఇంకో పక్క కొల్లేరు 5 నుంచి 3 కంటూరుకు రావాలని మీ ప్రగాఢమైన కోరిక. మనం గాని 19లో ఉండుంటే ఇప్పటికే అయిపోయిండేది. మళ్ళీ కేంద్రంతో మాట్లాడి మీకు ఒకటి హామీ ఇస్తున్నా, కొల్లేరు 5 నుంచి 3వ కంటూరుకు చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. సెంట్ భూమి పట్టాల్లో కూడా 20 లక్షలు చేసే భూమిని 40 లక్షలతో కొట్టేశాడు. ఆయనే ఇదనుకుంటే ఆయన చూసిన తర్వాత వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు వసూళ్లు మొదలు పెట్టాడు. తండ్రి కొడుకులు కూడా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు.